MMS. Happy Sankranti. Happy Sankranti. Blockbuster. Yes. Anil, one more blockbuster. ఏంటిది ఏంటిది? నువ్వేంటంట? ఓహో. సో అన్ని వర్గాల వాళ్ళని ఇది ఆకట్టుకుంటుంది. ఆ రకంగా ఇది వాళ్ళది వీళ్ళది చిన్నది పెద్దోళ్ళది ఆడ మగ ఏజ్ గ్రూప్ ఏమి లేకుండా అయిపోతుంది. అంటే నేను ఒక మీమ్ చూశాను సార్. ఒక ఆవిడ మంచి చలిలో ఒక పెద్ద ఆవిడ వచ్చి టికెట్ కౌంటర్ దగ్గర నుంచోనింది, చిన్న స్వెటర్ వేసుకొని అలా వచ్చి నుంచుంటే ఎవరో ఒక మైక్ పట్టుకుని అడిగారు, ఏమ్మా సినిమా ఎలా ఉండబోతుంది అని అడిగారు. ఎంత చలిలో నేను బయటకు వచ్చానంటే ఈ సినిమా ఎలా ఉండబోతుంది నీకు తెలియట్లేదా అంది ఆవిడ. అంటే అంత యాటిట్యూడ్తో చెప్పింది. సో అంతేకాదు సార్, అంటే మొత్తం సినిమా మీ ఫ్యాన్స్ ఎప్పటి నుంచి మిమ్మల్ని ఎలా చూడాలనుకున్నా మొత్తం అందరు ఎక్కడోళ్ళు అక్కడ ఆల్ ఏజ్ గ్రూప్స్ కదిలారు. అలాగే వెంకీ గారిని అభిమానించే అభిమానులు. సో మొత్తం అందరూ చూస్తున్నారు. వీళ్ళందరిలో మెజారిటీ మహిళలు ఎక్కువగా వచ్చి సినిమా చూస్తున్నారు. సో తండాలుగా వచ్చి వస్తున్నారు. సో నాకు ఫస్ట్ మీ ఇంట్లో మహిళలు అనగానే ఫస్ట్ సురేఖ గారి రియాక్షన్ ఏంటి సార్ సినిమా? సురేఖ ఇదివరకు నువ్వు రష్ చూపించినప్పుడు చూసింది, అప్పుడు ఎలాంటి ఒపీనియన్ లేదు. కానీ మీరు చేసే ఇదంతా కూడా గతంలో నేను చూసి ఎంజాయ్ చేసినట్టుగా అనిపిస్తుంది, బట్ చూడాలి సినిమా అని అనింది కొన్ని నెలల క్రితం. అది అయిన తర్వాత ఇప్పుడు ఫుల్ సినిమాకి వెళ్ళిన తర్వాత నవ్వు ఆపుకోలేక నాకు చాలా ఇబ్బంది అయిపోయింది. ఎందుకంటే తను ఒక 50-60 మంది వాళ్ళ కిట్టి పార్టీ ఫ్రెండ్స్ తోటి వాళ్ళతోటి వెళ్ళింది అని అనుకోవడం. కిట్టి పార్టీతో వెళుతుంది, ఫ్రెండ్స్తో వెళ్తుంది, లోపల కిట్టి పార్టీ సీన్ ఒకటి ఉంది. ఆ సీన్కి డెఫినెట్లీ మా మీద సెటర్లు వేస్తారా అని చెప్పి అంటదేమో అనుకుంటే దానికి ఎంత నవ్వు వచ్చింది, ఎంత పగలబడి నవ్వుకున్నాం మేమందరం అంటే చెప్పుడు వచ్చింది అనమాట. నేను ఈ మధ్య సంవత్సరాలలో ఇంత పగలబడి నవ్వినటువంటి సినిమా కానీ సీన్స్ కానీ ఎప్పుడు లేదు. మీ దానికి ఇట్ ఈస్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. అంటూ మళ్ళీ వెళ్ళాలి, మా ఫ్రెండ్స్ అంతా అడుగుతున్నారు, మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ అవకాశం తీసుకుని నేను వెళ్తానని అంటుంది. రియాక్షన్ దే జస్ట్ లవ్డ్ ఇట్. చాలా బాగా నచ్చింది, నీరు చాలా బాగా నచ్చింది. వాళ్ళు ఫ్రెండ్స్తోనే వెళ్ళి చూశారు. అండ్ ఫ్రెండ్స్ అందరూ మిమ్మల్ని దే జస్ట్ ఫౌండ్ యూ సో ఫ్రెష్, సో న్యూ. చిరంజీవి ఇస్ లుకింగ్ సో యంగ్ అండ్ వెరీ డిఫరెంట్ అండ్ ఆల్ ఎంటర్టైన్మెంట్ సీన్స్. అండ్ మెయిన్లీ ఫర్ దెమ్ ఇట్స్ ఆల్సో లైక్ హౌ ది ఆడియన్స్ అందరికి నచ్చినట్టు మన ఇద్దరిని ఒక ఫ్రేమ్లో చూడటం. ఐ థింక్ దే జస్ట్ ఫౌండ్ ఇట్ సో న్యూ. అంటే వాళ్ళు కూడా దే బీన్ ఫాలోయింగ్ ఫిల్మ్స్ 30-40 years. వీ బీన్ దేర్, బట్ వీ కమింగ్ టుగెదర్ ఇన్ వన్ ఫ్రేమ్. I have to really thank you and Anil. Love you sir. And దానికి లీడ్ గా మీరే ఒకప్పుడు చెప్పారు వెంకీ, మీకు గుర్తుంటుంది. మన మొన్న కూడా స్టేజ్ మీద చెప్పాను నేను. అండ్ అప్పటి నుంచి నా మైండ్లో ఉంటుండేది అనమాట. సో ఈ టైప్ ఆఫ్ ఒక సీన్ ఉంటే బాగుంటుందని ఏదైనా చేయమంటే అది ప్లాన్ చేసినందుకు, దీన్ని జస్టిఫై చేయడానికి నాతోటి ఈవెన్ బయట కూడా ఫ్రెండ్లీగా ఉండి నాతోటి ఆ కెమిస్ట్రీ ఉండే యాక్టర్ చెప్పాలంటే ఓన్లీ మన వెంకీ. ఆయన అయితే గనక చాలా బాగుంటుంది అన్నందుకు కెమిస్ట్రీ జస్ట్ అన్బిలీవబుల్. ఇట్స్ కమ్ అవుట్ సో వెల్. అంటే యూ కెన్ సీ రియల్ ఫ్రెండ్స్ జస్ట్ ఎప్పటి నుంచో కాలేజీలో చదువుకొని లాంగ్ టైం తర్వాత కలిసి వాళ్ళిద్దరు ఒక సినిమా చెప్తాను. ఈ సీన్స్ అన్ని కూడా నేను వెంకీ తోటి నాకున్న ప్రేమ కానీ ఇష్టం కానీ ప్రతి చోట సుస్పష్టంగా తెలుస్తుంది. ఆయన ఒక స్టారు, నేను కూడా తక్కువ ఏంటి అనే దీంతో నేను ఎక్కడ తగ్గిపోతానేమో అని ఏదో ప్రయత్నం చేయడం కానీ నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం ఏమి చేయాలి. నేను ఎక్కడ సరే అండన్ అవ్వాలి, నేను తగ్గి ఉండాలంటే తగ్గే ఉన్నాను తప్ప తను ఎలివేట్ చేసుకున్నాను. అండ్ ఆయన ఎక్కడ నాకు ఛాన్స్ ఇవ్వాలి, నాకు అలా ఛాన్స్ ఇచ్చారు. మెయిన్ అనిల్ వెన్ ద బిగినింగ్ సీన్ ఇట్ సెల్ఫ్ వెరీ క్లెవర్లీ రిటన్. నేను అది చెప్పగానే నేను అనుకున్నాను, నేను అక్కడి నుంచి దిగటం, మీరు అక్కడి నుంచి చూడటం, అది చేసిన తర్వాత నేను రాగా మీరు ఇమ్మీడియట్గా ఇటువంటి చూసి ఏంటి నేను మిమ్మల్ని చూసి మీరు మా బాస్ అదే మాస్కే బాస్, ఇప్పుడు ఫ్యామిలీ వైపు రావట్లేదా, అక్కడే ఒక చిన్న సెట్ అయిపోయింది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ గుడ్. ఇట్ గేవ్ వన్ థింగ్. ఓహో ఇదేదో ఇద్దరు మీ ఇద్దరు ఎనర్జీ, మీ ఇద్దరు లుక్స్, అందరూ గూగుల్ని కంప్లైంట్ చేస్తున్నారు సార్. ఎవడరా గూగుల్లో తప్పుగా రాస్తున్నారు వాళ్ళు, అసలు దే ఆర్ జస్ట్ లైక్ 35, 40, 45, 50 years లోపల అంటున్నారు. చాలా మంది పెడుతున్నారు సార్ మీమ్స్, ఎవడరా గూగుల్ ఎక్కడ రాడు, అడ్రస్ ఎక్కడ రా అంటున్నారు. అంటే సీరియస్లీ సార్, యు ఆర్
యాక్టెడ్ అంటే మీరు లుక్స్ అలాగే ఉన్నారు, మీ ఎనర్జీస్ అలాగే ఉన్నాయి. గాడ్ గ్రేస్, మీరు ఇంకా 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 ఇలాగే ఎనర్జీగా ఇలాగే మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి. అవును, పేరేంటి మార్చి ఇప్పుడు అందరం వెంకి గౌడ గౌడ అని పిలుస్తారు. కాదు అక్కడ సినిమా కదా వెంకి గౌడ, మనం మిస్ వెళ్ళారంటే ఏ వెంకి గౌడ, ఏ నీరజ గౌడ అన్నారంట. పాప ఆవిడ పాప మరి ఎంబారసింగ్ పాప్. ఎక్సలెంట్. సరే, ఇవన్నీ పక్కన పెడితే, సీన్స్ ఫన్ పార్ట్ పక్కన పెడితే, ఈ సినిమాలో తెలియకుండా అండర్ కరెంట్ మన చిల్డ్రన్ తోటి వాళ్ళతోటి ఈ హార్ట్ టచింగ్ సీన్స్ కానీ, అలాగే జరీనా వాహిబ్ తోటి ఉన్న మదర్గా ఆ అమ్మాయికి ఆవిడికి నయనతారకు ఉన్న సీన్ గురించి చాలా మంది ఒక్కరు మెచ్చుకుంటున్నారు. అండ్ దీని ఇంపాక్ట్ ఎంత ఉంది అంటలో నాకు ఎవరో పంపించారు, ఇది నిజంగా జరిగిందండి. 3 నెలలు బట్టి డైవర్స్ ఇద్దామని చెప్పేసి ఒక ఫ్యామిలీ అనుకుంటున్న విడిపోదామని, ఈ సినిమా చూసిన తర్వాత విడివిడిగా వాళ్ళు తిరిగి మళ్ళీ ఫోన్ చేసుకుని మళ్ళీ కలిసిపోయి ఇలాంటివి అక్కర్లేదు అన్నారు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే మదర్ సెంటిమెంట్. మదర్ అంటుంది కదా, భార్యాభర్తలు ఏదైనా వాళ్ళకి డిస్ప్యూట్స్ ఉంటే వాళ్ళిద్దరి మధ్య వాళ్ళు తేల్చుకోవాలమ్మా, అంతేగాని మూడో వ్యక్తి యొక్క ప్రమేయం అనేది కరెక్ట్ ఉండకూడదు. అట్లాగా అన్నందుకు ఆ సీన్ నువ్వు రాసినందుకు హ్యాట్స్ ఆఫ్ సార్, థ్యాంక్ యూ. అండ్ చాలా బాగుంది. ముఖ్యంగా ఆ సీను నువ్వు తీసిన విధానం కానీ, మదర్ తోటి క్యాజువల్గా ఆ ఇంట్లో ఆవిడ ఒక బిజినెస్ చేస్తూ షూట్ చేసింది కానీ, కాఫీ పెడుతూ ఎక్స్ట్రాడినరీగా తీసావు, ఎక్స్ట్రాడినరీగా ప్రజెంట్ చేసావు. అది నువ్వు ఏదైతే అనుకున్న సీన్ తీసావో అది అంతగా పెనిట్రేట్ అయిపోయింది. దాని ఇంపాక్ట్ విడిపోదాం అనుకున్నటువంటి కొంతమంది అలాంటి భావంతో, అలాంటి ఆలోచనతో ఉన్నవాళ్ళు మళ్ళీ తిరిగి పునరాలోచించుకునేలా కలిసింది. హెడ్స్ ఆఫ్. అందరు దాన్ని ఏదో కాఫీ సీన్ అంటున్నారు సార్. నాకు సడన్గా కాఫీ సీన్ ఎక్సలెంట్ అంటున్నారు. కాఫీ సీన్ అంటే నాకు అర్థం కాలేదు. కాఫీ సీన్ అంటే కాఫీ పెడుతూ అత్తా కోడలు మాట్లాడుకునే ప్రాస్పెక్టివే చాలా కొత్తగా ఉంది సార్. అది ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. అంటే అత్తా కోడలు అంటే గుర్రుగా చూసుకుంటూ, సీరియస్గా చూసుకుంటూ, జనరల్గా మనం చాలా ఫ్రెండ్లీ స్పేస్లో ఆవిడ చెప్పిన, అంటే లేడీస్ ఇంట్లో ఫ్యామిలీకి రక్త సంబంధంకి ఎలా ఉంటారు, మొగుడితో ఎలా ఉంటారని ఒక చిన్న స్మాల్ డిఫరెన్స్ చెప్పింది కదా సార్. అది చాలా కనెక్టింగ్గా వెళ్ళింది. చాలా బాగా. రే ఏంట్రా పండగ అన్నారు, పిలిచారు, నా ఆహ్వానం మేరకు ఇద్దరు వచ్చారు, స్వీట్స్ ఏదో కొంచెం మా మొహాన్ని కొట్టండిరా. తిండే కదయ్యా, మాట్లాడుకుంటూ తిన్నావు, నీకు దాని మీద పడితేట్లాగా చూస్తుంటే అదే హోమ్ మేడ్ చూస్తుంటే టెంప్టింగ్. కానీ ఇక్కడ నాకు లేదు, ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్న దాంట్లో మేము ఇద్దరం ఒకళ్ళ సాంగ్స్కి ఒకళ్ళు డ్యాన్స్ చేస్తూ మేము ఎంజాయ్ చేసామే. అది అసలు నేను అడిగితే కనుక సాంగ్ మన సినిమా వరకు నువ్వు పక్కన పెట్టావు, కానీ సినిమా వెనకాల ఉన్న సీన్స్ వేసావా, అయిపోయిన తర్వాత మీ ఇద్దరు అల్లరి అది కనుక కట్ చేస్తే అసలు అదొక పెద్ద ఎపిసోడ్గా మన అక్కడ రీచ్ చేసాయి. దాంట్లో ఒక 2-3 బిట్లు మేకింగ్ లో వదిలేము సార్, పూర్తిగా వేస్తే అసలు ఎక్స్ట్రా బీటీఎస్ చేసి పెట్టచ్చు. మన దగ్గర ఉంది ఫుటేజ్. బాగుంది, అసలు ఎంత బాగుందంటే అదొక ఎక్స్ట్రా అడిషనల్గా ఇదిగా అనిపిస్తుంది. ఫెంటాస్టిక్ ఉంది అసలు. ఆ ఐడియా ఏమైనా నా పాటలకు తను అవి కూడా సిచ్యువేషన్ ఫోర్స్గా లేదు, సిచ్యువేషన్గా ఉంది. నువ్వు అనుకున్నా రాదమ్మా తను దిగదు, ఇంతగా నేను ఎందుకు రాదు అని రామచిలకమ్మ అది సెలెక్ట్ చేయటం. అండ్ నాకు ఓన్లీ ప్రాబ్లం ఏమైందంటే అది అసలు సూపర్ డూపర్ రేటు, మీరేమన్నా అసలు ఆ గ్రేస్ఫుల్గా చేయటం ఇది ఎక్కడ, ఇప్పుడు నేను అలా కరెక్ట్గా చేయాలి. నేను చెప్తున్నాను, హుక్ స్టెప్ బాగుంది, బాగా చేసాం. అది అప్రోప్రియేట్ టైంలో, అది మన ఫంక్షన్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుగుతుండగా ఒక్కసారిగా మీకు ఉత్సాహం, మీకు అసలు క్లూ లేదు కదా ఏం సాంగ్, అలా కూర్చొని ఆ బీట్ రాగానే వెంకీ లేచి డాన్స్ చేసేసరికి మొత్తం దాని ఇంపాక్ట్ వలన టోటల్ సినారియో మారిపోయింది. అది ఇట్ వాజ్ ఎక్స్ట్రాడినరీ. దాంట్లో అసలు మీరు దిస్ ఇస్ నథింగ్ కదండి. అసలు హుక్ స్టెప్ కదా తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఏ సినిమాలో అయినా ఒక హుక్ స్టెప్ ఉండటం అనేది మీరు చేయటం, అక్కడ అప్పుడు అందరూ ఫాలో చేయటం, అది ఒక ట్రెండే. అది ఎంత ఎక్స్పెక్ట్ చేస్తే అది కూడా ఇందులో క్యాటర్ చేసేసాడు, వాళ్ళకి అందించాడు. హుక్ స్టెప్ అమ్మని హుక్ స్టెప్స్ ఏవి చూపెట్టారు కదా, ఎన్ని హుక్ స్టెప్ కి ముందు సార్ నేను మాస్టర్ ఆ స్టేజ్ మీద సెట్ లో అది కంపోజ్ చేశారు మాస్టర్ ఫోన్తో కంపోజ్ చేశారు. దాని ముందు హుక్ స్టెప్ ఉంది. అదేదో చేసుకుంటున్నాం, అదేదో అనుకుంటున్నాం. ఈ దూరం నుంచి చూస్తున్నారు సార్, చూశారు వచ్చి పైకి వచ్చి ఏదో శంకరాద్ ఎంబీబీఎస్ చూడు ఇట్లా అంటున్నారు. అనగానే అసలు మాకేం చెప్పలా, రోల్ చేయండి కెమెరా అన్నారు.
అని అప్పటికప్పుడు చేశారు హుక్ స్టెప్ ఇది కాదు ఇది కాదు ఇది చేసి- అది కాదు. all, అని ఆ టైమింగ్ అది అనుకున్నా, ఆ టైంకి వెళ్ళిపోయి నా హుక్ స్టెప్స్ అని గుర్తుంచుకుని వాళ్ళకి జనాలకి అది చెప్పి అది కాదు ఇంకోటి కాదు ఇంకోటి కాదు అంటే దీనికి వచ్చేసరికి అసలు మొత్తం క్లాప్స్ అంటే టేక్ వన్, అది టేక్ వన్, మళ్ళీ ఇంకో టేక్ లేదండి. కావాలన్నా టేక్ టూ లేదు అక్కడ. అది చేసేసరికి నిజం చాలా ఇది కాదు. నేను దూరం చూస్తున్నాను, వాళ్ళు ఏదో స్ట్రగుల్ అవుతారు హుక్ స్టెప్ ఎలా చేయాలని, ఇది మాత్రం నీట్ గా చేసిస్తారు. హుక్ స్టెప్ మాత్రం ఏం చేద్దాం ఏదో ఆడు ప్రియ ఆటం అంటాం అలాంటి కూతు డాన్సర్ వేస్తారు. ఇది కాదు, మనకున్న హుక్ స్టెప్స్ ఏంటి అన్ని గుర్తించుకుని అది వాళ్ళకి ప్రజలకు కూడా ప్రేక్షకులు కూడా మళ్ళీ గుర్తు చేస్తే బాగుంటుంది. అది చేయగానే చాలు. ఇందులో ఇది ఉంది కదా, మన ఆడ ఫారెస్ట్లో నేను కుక్క పిల్లగా వస్తూ ఎత్తుకుతూ వెళ్తుంటాను. మనకి వెళ్తుండగా అక్కడ ఏదో ఒక పులి లాంటిది వచ్చినట్టుగా షాట్ వేసుకుంటానండి. అందరూ కొంచెం టెన్షన్ పడతారు. ఆ టెన్షన్లో మీరు ఇందువదన కుందరదన అనేసి అని వావ్ అనండి. ఇప్పుడు అదేంటి ఇర్రెలవెంట్గా సంబంధం లేకుండా అదేంటే, అయ్యో లేదండి చాలా చాలా మంచి ఇదండి అని. ఏం మంచిదండి అది నాకు అర్థం కావట్లేదు. దానికి దీనికి ఏం సంబంధం మీకు తెలీదు. అది బయట చాలా మీమ్స్. అవునా అంటున్నాను నేను, నాకు నిజంగా తెలీదు అనేసరికి అవును చాలా ఇది దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది. మనం ఏదో మీమ్స్ చేశారు, ఆ మీమ్స్కి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మీరే ఎదురొచ్చేసేయండి అంటూ ఏదో చెప్పుకుంటే వావ్ సార్ మీరు అలా వావ్ అన్నారు, మనకి సంక్రాంతికి అతిపెద్ద బ్లాక్ బస్టర్ వచ్చేసింది సార్. వావ్. కానీ నీ ఎనర్జీగా నువ్వు కానీ అంత ఇంత కాదయ్యా. అంటే నువ్వేమనుకున్నావు అది రాబట్టడానికి మమ్మల్ని హింసిస్తావా, కన్విన్స్ చేస్తావా, ఏం చేస్తావో తెలీదు. వెంకీ మీరు పాడారు ఇందులో మన సంక్రాంతికి వస్తున్నాలో పడేసరికి సరే బాగుంది అంటే మీకు ఏదో తాళజ్ఞానం ఉందేమో అని. నాకు బాడీకి తాళజ్ఞానం ఉంది కానీ వాయిస్ తాళజ్ఞానం లేదు. నేను ఖచ్చితంగా పాడినాయి అంటే లేదు పాడండి అన్నాడు. కాదంటే ఎక్కువ లెంగ్త్ చాలా షార్ట్ లెంగ్త్ పాడండి అని. దానికంటూ తను సీన్ను క్రియేట్ చేసి ఆ మామగారి చేత పాట పాడించి దాని కౌంటర్ ఇమ్మీడియట్లీ నా చేత పాడించి చేయటం అనేది నువ్వు దుస్సాహసం చేశావు. కానీ సఫలీకృతం పాడటం కష్టం అండి. అయ్యా కానీ కానీ రాబట్టుకున్నాడు. అది విన్న తర్వాత ఓహో మనలో ఇంత తాళజ్ఞానం ఉందా అనుకున్నాను నేను. వండర్ఫుల్, అది కూడా ఎంజాయ్ చేస్తాను. మనకి సంక్రాంతికి వస్త్రంలో మనకి ట్రైన్లో వెంకీగా మీది ఐశ్వర్యది అదొక టైపు డిఫరెంట్, అంటే అప్పటికప్పుడు చూసుకొని ఎలా పెళ్ళి అయిపోయింది అనేది అదొక టైపు. దెన్ క్వైట్ కాంట్రాస్ట్గా దీంట్లో ఒక సాంగ్ ఇళయరాజా గారి పాట, ఇళయరాజా గారి పాట సుందరి అనే పాట చాలా బాగుంది. వాళ్ళకి ఒకరినొకరు చూసుకుంటూ ఆ సైన్ లాంగ్వేజ్ చేస్తూ సైకిల్ చేసుకుంటూ పాట అనేది అసలు చాలా మంది చాలా క్యూట్ గా ఉందన్నారు. మీరు చాలా క్యూట్ గా సార్. అదేంటి సార్ ఎప్పుడన్నా మీరు కాదు సార్ ఇది ఒకటి అనిపిస్తుంది మీరు ఫీల్ అవ్వకూడదు, మరి ఆన్ కెమెరా అడుగుతున్నాను సార్. అంత రియలిస్టిక్ గా అంత జెన్యూన్ గా అమ్మాయితోటికి అర్థమయ్యేలా సంజ్ఞలు సైగలు ఎలా చేయగలిగారు సార్? అంటే మీ కాలేజ్ డేస్ అడిగేస్తే బెటర్ కదా. కాలేజ్ డేస్ లో అడిగండి ఆ పక్క బెంచ్ లో దూరంగా ఉన్న ఎవరికైనా మీరు సంజ్ఞలు కానీ సైగలు కానీ అప్పటి నుంచే ప్రాక్టీస్ ఏమన్నా చేశారా? అంటే అంత సరదాగా ఉంది నా చేత రాబట్టడానికి. అంటే అంత రియలిస్టిక్ వచ్చింది కదా. పసిబిడ్డనాయా నేను. కాలేజ్ అయిందో లేదో వెంటనే చేరాను, వెంటనే తీసుకెళ్ళి తాళి కట్టించారా అస్సలు. సార్ మీరు ఎప్పుడైనా ఎవరికైనా సైకిల్ చేశారా సార్? అయ్యో బాగా అయ్యో మొహాలు పెడతాడమ్మా ఏంటమ్మా ఓ గుర్తించుకుంటున్నావా? అంటే అబ్రాడ్ వెన్ యు ఆర్ స్టడీయింగ్ ఎంబీఏ నో సార్ ఫ్యామిలీ మ్యాన్ తన మీద ఎప్పుడు అట్లా లేదు. నీకేంటంటే ఆ సీన్ కన్సీవ్ చేసింది నువ్వు. దాన్ని మోగ సైకిల్తోటి మేడ మీద అవతల మేడ మీద ఆ వీధిలో అటు పాప ఉంటే ఇటు పక్క నువ్వు ఉంటే ఇలాంటివి ఏవో చేసి ఎక్స్పర్ట్స్ ఐ మీన్ నో ద లుక్స్ అది చాలా నేను వాళ్ళని చూసి నేర్చుకున్నాను. నేను అనిల్ని చూసి కొన్ని అప్పుడప్పుడు యాక్టింగ్ అన్నీ వీళ్ళన్నీ మోస్ట్ మిస్చిఫస్ బట్ ఎనర్జెటిక్. వాళ్ళే మనకి ఎలా యాక్చువల్ చేసి చూపిస్తారంటే వాళ్ళు ఎంత నైపుణ్యం సాధించుంటారు, ఎంత ప్రాక్టీస్ అంటే ఎంత రియలిస్టిక్ దానిలో దూరిపోయి అవతల వాళ్ళు. సార్ ఈ పండుగ నుంచి నెక్స్ట్ పండుగ వరకు నాకు అయిపోయింది సార్, అయిపోయింది. మంచి మంచి కంటెంట్ సార్. ఖచ్చితంగా మీ ఎక్స్పీరియన్స్ మీ ఇది హావభావాలని మా చేత చేయించారు. అంటే ఉందనుకొని ఫీల్ అయ్యి రాస్తాం సార్. ఓకే ఉందిలే
చెప్పమ్మా. అంటే ఇప్పుడు మనం కెమెరాలు ఆపేశాక మీరు టిఫిన్స్ పెడతారు కదా అప్పుడు సార్ మీరు కన్నడలో నాన్ మదువే హాల్ మాదిరే అని చెప్పి వార్నింగ్ ఇస్తారు, బ్రెత్లెస్ వార్నింగ్ ఇచ్చాక మీరు క్యాబ్ వెళ్తే అర్థం కాక వెంటనే క్యాథరిన్ సార్ బంబాటుగా ఏదో అయింది అని ఇద్దరు కన్నడలో మాట్లాడుకుంటే మధ్యలో ఈయన వచ్చి సార్ వచ్చి అలా అర్థం కాకుండా అటు ఇటు తిరిగి చూస్తారు, సూపర్ సూపర్ చేసి సెల్ఫీ తీసుకుంటారు సార్. అమ్మాయి మీతో సెల్ఫీ తీసుకున్నాక ఆయన వెళ్ళిపోమంటే చాలా ఇన్నోసెంట్గా, ఆయన కింద పనిచేసే అమ్మాయి పక్క వెళ్ళిపోతాడు, ఇన్నోసెంట్గా పక్క వెళ్ళిపోయి మీరు వెళ్ళిపోయాక అమ్మాయి కిచకిచ అంటున్నప్పుడు మీరు వచ్చి చెప్తారు సార్. అసలు ఆ సెల్ఫీ గురించి ఆయన తీసుకున్నాక మీరు అదే నాతో కూడా తీసుకోమని అడగటం అంటే జనరల్ హ్యూమన్ సో నాతో తీసుకో సెల్ఫీ విత్ మీ ఆల్సో కుళ్ళు వచ్చేసి నాకు. అది బిజినెస్ మ్యాన్ అంటే ఎలా ఉంటుంది, పొట్ట వేసుకుని చాలా ఇదిగా ఉంటుంది, సో దిగుతాడు చూడు అని బాడీ లాంగ్వేజ్. ఇంకోటి ఇంట్లో కూర్చుందా మనం వేరే ఇదేంటమ్మా నువ్వేంటి మరి అమ్మాయి అప్పుడు నీకు వదిలేసి వెళ్ళిపోయావు అంటే నాకు ఇది మొదటి పిల్ల అనుకున్నావా, నాకు ఆల్రెడీ అయిపోయిందిగా. అండ్ ఈ సినిమా సక్సెస్ అయిన తర్వాత సార్ నాకు ఠాగూర్ సినిమా గుర్తొచ్చింది సార్. ఠాగూర్ సినిమాలో మీరు అరెస్ట్ అయినప్పుడు మొత్తం మీరు ఏసీఎఫ్ ఒక బ్రాంచ్ పెడితే దాంట్లో ఉన్న మీ దగ్గర పనిచేసే వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చేసి మిగులు ఇచ్చేస్తారు కదా. ఈ సినిమా సక్సెస్ అయిన తర్వాత మీ ఫ్యాన్స్ అందరు సార్ ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడ డీప్ రూట్స్ ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చేసారు, బయటకు వచ్చేసారు, థియేటర్స్కి వచ్చారు, మిమ్మల్ని మీ ఫోటోలు ముద్దులు ఎట్టుకుంటున్నారు, సెలబ్రేట్ చేసుకున్నారు. అండ్ ఇట్స్ ఎ వెరీ 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 బిగ్ గిఫ్ట్. ప్రేక్షకులు సినిమాని చూసే ప్రేక్షకులకి ఎంత గిఫ్టో మిమ్మల్ని పర్సనల్గా అడ్మైర్ చేసే మీ ఫ్యాన్స్ అందరికీ ఇది మాత్రం మిమ్మల్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు సార్. అదొకటి నేను అబ్జర్వ్ చేశాను. అవకాశం ఇచ్చింది నువ్వే అనిల్, ఎందుకంటే నీకు చిన్నప్పటి నుంచి నీకున్న డ్యాన్సింగ్ మీద ఇంట్రెస్ట్ తోటి నా సినిమాలు చూస్తూ ఆ సినిమాల్లో ఆ డ్యాన్స్ని ప్రాక్టీస్ చేస్తూ ఒక ఇష్టం ఏర్పరచుకున్నావు. అండ్ ఎలాగా ప్రజెంట్ చేసే ఇష్టపడతారు అనేది తరువుగా ఆ మాస్ పల్స్ తెలిసిన వాడు నువ్వు. సో నాతో సినిమా చేస్తున్నావు అనగానే ఏమేమి అందులో మనకి పొందుపరిస్తే బాగుంటాయన్నది ఐ థింక్ నువ్వు నీ హ్యాట్స్ ఆఫ్ అండ్ దానికి ఎన్హాన్స్ చేస్తూ లాస్ట్కి వచ్చేసరికి సినిమా మరో లెవెల్కి వెళ్ళటానికి ఆయన అనుకోవటం, ఆయనతోటి నాకున్న బాండింగ్ని నువ్వు ఈ సినిమాలో క్యాప్చర్ చేయటం అనేది ఇట్స్ ఎ ఫ్యాంటాస్టిక్. మా ఇద్దరి మధ్య ఆ బాండింగ్ ఉండటం, ఒకరినొకరు ఇష్టం, అది ఇది పక్కన పెడితే 80s రీయూనియన్ ఉంది కదా మాకు, మేము ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఏదో సెలబ్రేట్ చేసుకుంటాం కదా. ఆయన మిస్ అవుట్, నేను జనరల్గా మిస్ అవును. ఆ రోజు ఒక్క ఈవినింగ్ మేము చేసేటటువంటి ఆ కలిసి మనసు అరమరిక లేకుండా ఓ చిన్న వయసు తారతమ్యాలు మర్చిపోయి చిన్నపిల్లలాగా మేము చేసేది ఉందే, అది మా బాండింగ్ని డే బై డే ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ద స్ట్రెంగ్త్ చేసుకుంటూ వచ్చింది. దానికి అవుట్కమ్ ఇదిగో ఇప్పుడు ప్రేక్షకులు కూడా ఈ సినిమాలో ఈ ఎపిసోడ్ ద్వారా చూశారు, మా ఇద్దరు ఎపిసోడ్ ద్వారా. అట్లాగా నేను ఏమంటానంటే ఈ ఈ సినిమా ఇండస్ట్రీ చిన్న ఫ్యామిలీ, ఈ చిన్న ఫ్యామిలీలో మన మధ్య పొరపచ్చలు, మన మధ్య మిస్అండర్స్టాండింగ్లు, ఈగోలు ఇవేమి లేకుండా ఒక్కసారి మనసుని ఓపెన్ చేసి అందరం నటీనటులు కానీ అందరి హీరోలు కానీ హీరోయిన్లు కానీ మనంతా ఒక ఫ్యామిలీ అనే విధంగా మనం అనుకుని ఏదో ఒక అకేషన్ ఏదో విధంగా మనం కలిసి ఒకళ్ళ మనసు ఒకళ్ళు అర్థం చేసుకునేలా బిహేవ్ చేస్తే దాని ఇంపాక్ట్ సినిమా మీద పడుతుంది, సినిమాలో కనబడుతుంది. తద్వారా దాని ప్రభావం మన ఫ్యాన్స్ మధ్య కూడా ఏర్పడుతుంది, అందరి మధ్య ఒక సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది. అది గుడ్ రిజల్ట్ని తీసుకొస్తుంది. ఇట్లా చూడండి, ఆ మీమ్స్ అనో లేకపోతే ఇవనో ఒకళ్ళొకళ్ళు ద్వేషించేలాగా లేకుండా హాయిగా ఉంటుంది. దానికి ప్రధానంగా హీరోస్ మధ్య కానీ నటీనటుల మధ్య కానీ వీళ్ళందరూ ఆ యొక్క వాతావరణం ఏర్పరచుకోవాలి మనం. అది సార్ ఆ కలిసి యాక్ట్ చేయటం అనే ఒక ఇది ఉంది కదా సార్, ఇది ఇప్పుడు మొదలైంది సార్, ఇది కంటిన్యూ అయితే చాలా బాగుంటుంది సార్. అప్పుడప్పుడు ఎక్కడ చేయగలిగితే ఆడియన్స్ నిజంగా ప్రేక్షకులకి ఇన్నేళ్ళ నుంచి వాళ్ళు చూపెట్టే ప్రేమ కానీ ఎంకరేజ్మెంట్ కానీ మనం అప్పుడప్పుడు వీ హ్యావ్ టు గివ్ ఇట్ టు దెమ్. యూ హ్యావ్ టు గివ్ ఫ్యాంటాస్టిక్ ఎంటర్టైన్మెంట్, లైక్ దీస్ కైండ్ ఆఫ్. అంటే ఇది ఊహించని కాంబినేషన్ కదా సార్, అందరూ అందుకే దాన్ని అంత క్రేజీగా చూస్తున్నారు. సో అప్పుడప్పుడు అలాంటి చమక్స్ నేను అందరూ ఈ సినిమా అంతా నేను ఎంజాయ్ చేసినా సరే
దీనిలో తెలియకుండా నువ్వు అందులో అత్తగారి యొక్క దీంతో ఆ సీన్ తోటి ఎమోషనల్. ఆ ఎమోషనల్ సీన్స్తో కానీ పిల్లలతో కానీ ఇవన్నీ కథాపరంగా వెళ్ళినా సరే కథకి అతీతంగా స్టార్ హీరోస్ అనేవాళ్ళు ఇంత ఫ్రెండ్లీగా ఉంటారు, ఇంత అరమరికి లేకుండా కలిసిమెలిసి ఉంటారు, ఒక బ్రదర్స్ లాగా ఉంటారని కూడా నువ్వు తెలియచెప్పింది అయింది. ఇది ఒక మంచి మెసేజ్ నువ్వు ఇచ్చిన వాడు అవుతావు. ఇది కంటిన్యూ అవ్వాలి నా కోరిక. నో డౌట్. మరి నువ్వు ఇంత సరదాగా యాక్ట్ చేసి మరి మంచి మెసేజ్ ఇచ్చావు కదా, ఇది మనసు వచ్చిందా అనిల్ రావుపూడి యాక్ట్ చేయమంటే వచ్చిందా? మీతో ఎప్పటి నుంచో నాకు ఆల్రెడీ ఉండింది, అది ఇలా వచ్చింది అంతే. నుంచో ఉండింది, దానికి ఏళ్ళు ఇరక్కొట్టాలమ్మా చెప్పొచ్చుగా. ఈ స్వీట్ అయినా ఇంకేమన్నా కొంచెం నాకు కొంచెం ఇంకా వేరే ఆకలేస్తుందండి, ఇంకొంచెం ఏమన్నా పెడతాయి. అది ఎందుకు మనోడు ఉన్నాడు కదా, ఎవరు స్క్రిప్ట్ ఎంత బాగా ఉండేడో అవును అలాగే మనకు వండి పెడతాడేమో చూద్దాం. అన్ని అక్కడ సెటప్ చేశాను, పద లొకేషన్ షిఫ్ట్ బాబు రా. ఇంటికి నువ్వు కంగారు పడి చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఆ బుల్రాజ్ సీన్ ఉందే సార్, అది నీ నుంచి పుట్టిందనయ్యా. సరే ఇది మరి మీరు టూ మచ్ ఎక్స్పర్ట్ కదండి ఇది. ఎస్, దోశకి పేటెంట్ రైట్స్ మనం. ఇద్దరం సిగ్గు లేకుండా తినేస్తాం. ఎక్కడయ్యా ప్రొడ్యూసర్లు, ఎక్కడయ్యా వెళ్ళి రారేంటి ఇక్కడ? Hello. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. Yes, please enjoy. హ్యాపీ సంక్రాంతి. Daddy. సరే సరిగ్గా బుల్రాజ్ సీన్కి వచ్చారు మీరు. బర్గర్లు, Big feast. బిగ్ ఫీస్ట్. ఎస్ ఎస్. ఏం లేట్ అయింది మీకు? ఇంకేముందండి మా కాదు, పనులు. లేట్ అయింది అన్నాను. ప్రొడ్యూసర్స్ బాగా అక్కడ కలెక్షన్స్ బాగున్నాయి. ఓకే, ఆ పనుల మీద కాదు యాక్టర్స్ గా డైరెక్ట్ గా మన పని అయిపోయింది, వాళ్ళ పని స్టార్ట్ అయింది అనమాట. ఏంటి బాగుందా అన్ని చోట్ల నుంచి? అంత బ్రహ్మాండంగా ఉంది సార్. చెప్పండి చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. positive. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, ఎట్లా ఉంది, ఎక్కడ రికార్డ్ బ్రేక్స్ అవుతాయా? రెస్పాన్స్ తగ్గ కలెక్షన్స్. సార్ రికార్డ్ బ్రేక్ కాదు సార్, కొత్త రికార్డ్ సెట్ అవుతాయి. సో రికార్డ్స్ లో మనం ఉంటాం కాదు, మన పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి. థ్యాంక్స్ టు ఆడియన్స్. థ్యాంక్ యూ. అన్ని చోట్ల థియేటర్స్ యాడ్ చేస్తున్నారు. అన్ని యాడ్ చేస్తాం సార్. That is a new thing now. They've added a full new సెట్ ఆఫ్ set of theaters ఇప్పుడు. ఓకే గుడ్. వెకి సారీ మిమ్మల్ని వెయిట్లు పెట్టారు. ఆగవే నువ్వు కాసేపు. అన్ని ప్రతిదీ పక్కనే ఉండి తింటాను. అక్కడ బాగా డైట్ చేసి బాగా స్లిమ్ అయ్యి అక్కడ బాగా సినిమాలో బాగా సూపర్ స్లిమ్ మొత్తం ఇదే మారిపోయింది అక్కడ. ఏదోనయ్యా పొట్ట గుడ్డు కోసం మరి పొట్ట మార్చుకోవాలి కదా ఎంకి గౌడ. అందరికి తినే యోగం ఉంటుందా? కొంతమందికే ఉంటుంది ఇక్కడ. అది వాళ్ళు చేసి పంపిస్తారు, అటు వెళ్ళి మనం టీం మీటింగ్ పెట్టుకుందాం. సో ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయ్యాక సో ఇద్దరు స్టార్స్ని, ముఖ్యంగా చిరంజీవి గారిని వెంకటేష్ గారిని భలే కలిపే వాళ్ళిద్దరిని ఎలా తీసుకొచ్చావు అని వస్తున్నప్పుడు ఒక ఫస్ట్ టైం ఇలాంటి ఆలోచన నాకు వచ్చినందుకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఫస్ట్ మీకు వచ్చింది ఆలోచన సార్. మీకు గుర్తుందా? రాజా మా నాన్నగారు నాయుడు గారు అది ఫస్ట్. రాజా మీ ఇద్దరితో సినిమా తీయాలి రాజా, నువ్వు ఎప్పుడు ఇస్తావు చెప్పండి. నేనేమండి మీరు ఎప్పుడు కథ రెడేటప్పుడు రెడీ అండి, నేను వెంకితో చేయడం ఇదేముంది, నా బ్రదరు కచం చేస్తా అంతా మీ దగ్గర చేయడం మరీ ఆనందం అన్నాను. అలాగే రాజా నేను కథ వస్తా అన్నారు, అది కుదరలేదు. ఏదో ఫస్ట్ నీకే వచ్చినట్లుగా నువ్వే అనుకున్నట్టుగా ఏం అక్కర్లేదు బాబు, కానీ తిరు బాబు. సరే, ఎనీవో దట్ ఇస్ ఎ బ్లాక్ బస్టర్ థాట్. అది మూవీ మొగల్ అది కాదు, కానీ ప్రొడ్యూసర్ అడగాలి ఇట్లాగా. మీరిద్దరికి వెంకితోటి చేయాలని మాకు అనిపించిన తర్వాత, మీ దగ్గర ప్రపోజల్ పెట్టిన తర్వాత, మీరు బడ్జెట్ వైజ్ కానీ ఇంకో రకంగా కానీ ఇద్దరు భరించగలం అన్న టెన్షన్ కానీ ఏదైనా అనిపించిందా? అంటే వావ్ గుడ్ ఐడియా వావ్ అనిపించింది ఆయన మనకి ఎప్పటి నుంచో అనుకున్నాం కదా వెంకీ సార్తో చేయాలి మనం, వీ షుడ్ మీకు అనిపిస్తుంది. సో ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ దట్ టైమ్. సో లక్కీలీ ఇప్పుడు అనిల్ గారు ఐడియా తోటి దిస్ డ్రీమ్ కేమ్ ట్రూ. అది డెఫినెట్గా ఇంకా ప్రొఫెషనల్ ఇది లేదు కాబట్టి, కానీ బాగా రాడు తేలిన సాహు ఏమో చెప్పాలి ఈ విషయం. లేదు సార్, ఎప్పుడైతే అసలు ఇద్దరు కలిసి సినిమా చేయడం అనేది అది డ్రీమ్లో కూడా రాదు సార్. ఒక పెద్ద హీరోతో చేయడం అనేది ఎవరైనా ట్రై చేస్తారు, అవుతుంది, కానీ ఇద్దరు పెద్ద హీరోలతో కలిపేది అనేది మన డ్రీమ్ కూడా రాదు. అది నాకైతే అసలు ఇద్దరు ఉన్నారనగా నాకు ఇంకేం అర్థం కాలేదు. కొన్ని రోజులు అయితే నేను అనిల్ని పిచ్చెక్కిచ్చేసాను. ఒక్కోసారి ఆ సబ్జెక్టు ఇది అనుకుని ఫ్రీ చేయగానే ఆ సబ్జెక్ట్కి అప్పటి నుంచే
సక్సెస్ కళలు కనపడుతుంటాయేమో అనిపిస్తుంది నాకు. ఈ సినిమా ముఖ్యంగా ఇది నువ్వు అనుకున్న దగ్గర నుంచి నయనతార ఉంటే బాగుంటుంది, ఆ ఫ్రెండ్ క్యారెక్టర్గా వెంకటేష్ గారు ఉంటే బాగుంటుంది అనుకున్నది, ఒక చిన్నోడు బుడ్డోడు క్యారెక్టర్ వాడు కానీ ప్రతిదీ సక్సెస్ తాలూకా అవన్నీ కూడా ఆటోమేటిక్గా జరిగిపోయింది. ఇది డెస్టిన్ టు హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే నయనతార మనం అడిగిన తక్కువ టైం అంతా డేట్లు ఇస్తే మనం ఊహించలేదు. ప్లస్ మనం అనుకున్న దానికి తను ఏమైనా ఓవర్లోడ్ అవుతుందేమో ఇన్ టర్మ్స్ ఆఫ్ బడ్జెట్ కానీ ఇలా అన్నీ అనుకున్నాం, కానీ అన్నీ అలా కుదురుతూ వచ్చినాయి. ఇంకా మీ అదృష్టం ఏంటంటే మంచి సీజన్లో పట్టాం ఈ సినిమా. అండ్ ఇవన్నీ దీన్ని ఎలా చూస్తున్నావు నువ్వు? ముఖ్యంగా అమ్మాయి ఈ సినిమా కుదరటం అని ఎలా చూస్తావు? అంటే ఫస్ట్ నాకు ఇప్పటికి ఆశ్చర్యం, ఎలా ఒప్పించావు అమ్మాయి చేత ఇవి ప్రమోట్ చేయించడం అన్నది? అంటే ఫస్ట్ చాలామంది ఆప్షన్స్ అనుకున్నప్పుడు సార్ నాకు మైండ్లో కొడతా ఉంది, మీకు వేలు చూపించి వార్నింగ్ ఇవ్వటాలు, మీ ముందు అలా అసలు మీరు అమ్మాయిని చూసి కొద్దిగా అలా బెరుకుగా ఉండటాలు, ఆ కటౌట్ ఎవరో ఒక పెద్ద కటౌట్ లేకపోతే ఇది వర్కౌట్ కాదు, టోటల్ సినిమా అంతా మిస్ఫైర్ అయ్యే అవకాశం ఉంది, ఎవరిని పెట్టినా కూడా అసలు ఆర్టిఫిషియల్గా ఉంటుంది అని నయనతారగానే ముందు సాహు గారికి థ్యాంక్స్ చెప్పాలి సార్. ఎందుకంటే ఆ ఛానల్ని ఎక్కువసేపు కదిపి ఇది చేశారు. తర్వాత సుస్మిత గారు అటు నుంచి నరుక్కొచ్చారు. వీళ్ళిద్దరు బ్యాక్ ఎండ్లో ఒక వర్క్ చేసి పెట్టారు. చేసి పెట్టాక నాకు ఫోన్లోకి టచ్లోకి వచ్చింది అమ్మాయి. కథ చెప్పాక ఫస్ట్ కథ బాగా ఎగ్జైట్ అయింది సార్. కథ బాగా ఎగ్జైట్ అయింది. ఎగ్జైట్ అయ్యాక చిన్న టెక్నికాలిటీస్ ఇష్యూస్ జరుగుతున్నాయి. ఇంకా అమ్మాయి కష్టమేలేమో అనే స్థితికి వచ్చింది. డ్రాప్ అయిపోదాం అనుకున్న టైంలో ఫోన్ చేసింది అమ్మాయి, అనిల్ ఐ లైక్ ద స్క్రిప్ట్, ఐ వాంట్ టు డూ ఫిలిం విత్ చిరంజీవి గారు అండ్ దట్ టు వెంకీ గారు ఆల్సో, దెర్ ఇస్ లైక్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ సూపర్ ప్రాజెక్ట్. ఎంత పడలాం, ఏం చేద్దాం ఇప్పుడు అంది. ఇది టెక్నికాలిటీస్ కొద్దిగా సెట్ అవ్వట్లేదే అంది. ఒక ఆప్షన్ ఉందండి, నువ్వేం చేస్తావు ఇప్పుడు నేను నో చెప్తే అంది. ఇప్పుడు నేను నో చెప్తే నువ్వేం చేస్తావు అంది. ఏముందండి, దృశ్యం సినిమా చూసారా మీరు వెంకటేష్ గారిది? ఆ సినిమా చూసి పడుకుంటాను, నేను నయనతారకి కథ చెప్పలేదు, నేను నయనతారని కలవలేదు, అసలు ఆ పలానా డేట్ రోజు నేను నయనతారతో ఫోనే మాట్లాడలేదు అని చెప్పి పడుకునేది. అనగానే అమ్మాయి గట్టిగా నవ్వింది. నవ్వి ఓకే ఐ విల్ డూ ఇట్ ఫర్ యూ అని చెప్పి నేను చాలా హానెస్ట్గా చెప్పాను సార్. అది అంటే లైక్ తను నాతోటి సిస్టర్గా చేసింది కదా గాడ్ ఫాదర్లో, అండ్ వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్, పవర్ఫుల్ బ్రదర్ అండ్ సిస్టర్. అది ఇందులో మళ్ళీ ప్రియురాలుగా పెట్టాలని లేకపోతే ఎక్స్ వైఫ్గా పెట్టాలని ఆ థాట్ వచ్చినప్పుడు నీకు అది సెట్ బ్యాక్ అవుతుంది, చెల్లిగా చేసి మళ్ళీ ఇదేంటారా పెళ్ళగా అనే ఫీలింగ్ ఉంటుందా నీకు ఎప్పుడు అనిపించిందా? అంటే అనిపించలేదు సార్, ఎందుకంటే ముందు సైరాలో మీ వైఫ్గా చేసింది కాబట్టి బ్యాలెన్స్ అవుద్ది అనుకున్నా. ఒకవేళ ఎవరైనా అడిగినా అక్కడ సైరా చూడవా వెళ్ళి అని మనం చెప్పొచ్చు కదా అని చెప్పి బ్యాలెన్స్కి ఒక సినిమా ఉంది కాబట్టి ధైర్యంగా వెళ్ళిపోయింది. కానీ ఇది కొత్తగా తెలుసా, ఇప్పుడు రమ్యకృష్ణ ఉంది, చక్రవర్తి అనే సినిమాలు నాకు చిల్లిగా చేస్తాయి, తర్వాత మళ్ళీ ముగ్గురు మన గారు ప్రియులు చేస్తారు. అలాగే రక్త సంబంధం అనే సినిమాలో రామారావు గారు సావిత్రి గారు అట్లా చెల్లిగా చేశారు. వాళ్ళు ఏ సినిమాకి ఆ సినిమాని సెపరేట్ యూనిట్ గా కథ కరెక్ట్గా సెట్ అయిపోయి కరెక్ట్గా ఉంటే అసలు వాళ్ళేమి సినిమా రన్నింగ్ అవుతుండగా పాజ్ ఇచ్చి అప్పట్లో చేశారు కదా మళ్ళీ ఇదేంటి అనుకోరు. సో దట్స్ వెరీ గుడ్ సైకిల్. నిజంగా అన్ని రకాల ప్రేక్షకులకి, అన్ని వర్గాల వాళ్ళకి, అన్ని అంటే పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు ఆల్ జనరేషన్స్కి ఈ సినిమాకి ఇంత కనెక్ట్ అయ్యారు. ఇంత అద్భుతమైన విజయాన్ని షైన్ స్క్రీన్కి, గోల్డ్ బాక్స్కి, అట్లాగే అనిల్ రావుపూడికి తనకు సెంటిమెంట్ అనుకుంటే తను కొట్టేస్తారు, మనం ఉన్నా లేకపోయినా అది వేరే, అది పక్కన పెట్టండి. సో వెంకయ్య గారికి మాకు ఇంత ఆనందాన్ని ఇచ్చి, ఇంత పెద్ద సక్సెస్ని ఇచ్చి నిజంగా చెప్తాను మనస్ఫూర్తిగా కృతజ్ఞతాపూర్వకంగా నిజంగా ఆడియన్స్కి మేము ఎప్పుడు రుణపడి ఉంటాము. అండ్ నా మిత్రుడు, సోదర సమానుడు వెంకీ చాలా పెద్ద మనసుతోటి ఈ సినిమా ఒప్పుకొని దానికి పూర్తి స్థాయిలో మనసావాచ కర్మని ఇన్వాల్వ్ చేసి ఇది ఇంత రక్తి కట్టడానికి ఫినిషింగ్ వచ్చేసరి సినిమా ఆ మరో లెవెల్ వెళ్ళడానికి కారణమైనటువంటి నా మిత్రుడు కూడా మీ అందరి సమక్షంలో నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అండ్ అనిల్, నువ్వు మాట అన్నావు లాస్ట్ షాట్ మా ఇద్దరి మీద నువ్వు తీసినప్పుడు, ఎంకి మళ్ళీ ఎప్పుడు మనం కలుద్దాం అంటే ఎనీ టైమ్ బాస్, వెనెవర్ యూ సే yes ready అన్నప్పుడు నువ్వేమన్నావు, ఆ లాస్ట్ డైలాగ్ వింటుంటే మళ్ళీ మీ ఇద్దరు కాంబినేషన్ ఒక సినిమా చేయాలని ఉందని నువ్వు అన్నావు కదా. నిజంగా చెప్తాను ఈ రోజున నువ్వు బెస్ట్ స్క్రిప్ట్తో రా, నాది చిన్న క్యామియో అని పర్వాలేదు, మెయిన్ లీడ్గా మా బ్రదర్ నువ్వు తీయి, అందులో నేను మళ్ళీ ఇలాంటి క్యామియో వేసి అక్కడ నేను నిలబెడతాను. ఎస్, సో బోనస్ మెగా బోనస్ లేదు ఫుల్ ఫ్లెడ్జ్ ఈక్వల్ గా బెస్ట్ క్యారెక్టర్ ఇద్దరు చేస్తాడా, నథింగ్ లైక్ దట్. ఎనీ టైం
థ్యాంక్ యూ ఆల్ వెరీ హ్యాపీ సంక్రాంతి. మనస్ఫూర్తిగా మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెలుగు ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి కూడా మర్చిపోలేని ఒక విజయాన్ని అందించారు, దట్టు నాకు ఇష్టమైన ఇద్దరు హీరోలతో. అండ్ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. మా సినిమాని ఇంత లవ్ చేసిన ఆడియన్స్ అందరికీ వెరీ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. తెలుగు ప్రేక్షకులందరికీ మాకు ఇంత ఘన విజయం ఇచ్చినందుకు వెరీ థ్యాంక్స్ అండి. అలానే మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.